టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నందిచోడుని కుమార సంభవ కావ్యం 59వ భాగం 14/1/25 సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. కరిఘటలుండొంటిగని కొండతో తాకిన గది మిన్ను దాకిపోయి రవిబింబములు కప్పు రాహుమండలములోయన హేమ రథ సమూహములు జలధి జలధిలే తరగలు జలముల గబడించు కరణి అశ్వంబుల గమిని సమరి వన నులాయములు ఇక్షువనములు గాడిన పగిలి కాల్వుల నేల పాలు చేసి మారులేక మదము మీర్ మదాంధ సింధురవై లొక్కి మొగి చతుర్బలముల బారిన మరి రుధిర వారిధినోలలాడుచుంటే ధాతు నగములొక్కో ఎనగా ఏనుగుల గుంపులు ఒకదానికొకటి చూసి కొండతో ఢీకొన్నట్లుగా బాగా పోరాడి సూర్యబింబాలను కప్పే బాహుమండలాలు అన్నట్లుగా బంగారు ధగల సమూహాలను కప్పి సముద్రపు లేత అలల జలాన్ మృగ్గులాగున గుర్రాలను ఆక్రమించి కొట్టి అడవి దొన్నలు చెరుకు తోటలు పొడి చేసిన విధంగా కాల్బంటులు నేలపాలు చేసి ఎదురు లేక మదమతిశయించి మదాంధాలైన ఏనుగులు ఒక్కసారి చతుర్విధాల హింసించి గైరికాది ధాతువులతో ఎర్రని కొండల అన్నట్లుగా రక్త సముద్రంలో విహరిస్తున్నాయి. మరియు ద్రవ్యాది నవవిధ దంతవధలలో బృహత్పాద్య విశిత హస్త వధయ భృక్తాది పంచవిధ గత్తర వధలను బృహదాది చతుర్విధ ధాతాది సభలను సంయోగాజ్యనేక ఆసీత విధ వధలను వైహాయసాజ్యనేక విధఘాత వధలను దుర్బలంబులనిట్లు వ్రచి వధ సేయుచుండే అట్టి అవసరంబునన్ కవయారలంబులన్ కప్పునట్లు రథ సమూహంబులు ఒండుటిం కప్పుకొనియే. ద్రవ్యం మొదలైన 9 రకాలైన దంతవధల చేత ప్రభృతం మొదలైన 8 విధాలైన హస్తవధల చేత ప్రోక్తం మొదలైన 5 విధాలైన గాత్రవధల చేత బృహత్తు మొదలైన 4 విధాలైన రాతాది వధల చేత సంయోగం మొదలైన 81 విధాలైన వధల చేత వైహాయసం మొదలైన అనేక విధాలైన ఘాతాది వధల చేత 4 విధాలైన బలాలు ఈ విధంగా వధించి చిత్రవధ చేస్తున్నాయి. చిత్రవధ అంటే ధర్మం. అలాంటి సమయంలో ప్రణయాగ్నులను కప్పునట్లు రథ సమూహాలు ఒకదాన్నొకటి కప్పుకుంటున్నాయి. పృథుభుజ శక్తి సారథులు పెట్టి సరాహతి దార సారథులు రధికులునై పెనంగి మరి రజ్యములన్ పడవేసి కాయువుతో రథములడించి వాలుల దురంబుల రయంబున చేసి వాలులన్ వృధయగుడన్ భగదాగ్రణులు వీగక చేసిరి ముష్టి యుద్ధము. వీరశ్రేష్ఠులు గొప్ప బాహుబలంతో
సారథులను విడిచెప్పి సారథులు రధికులై బాణహతితో పోరాడి గుర్రాలను కూల్చి గుర్రాలను రథాలతో వదిలి కత్తులతో శీఘ్రంగా యుద్ధం చేసి కత్తులు కూడా వదిలి వెలతీయక ముష్టి యుద్ధం చేసి త్రిభువనముల పైన బిల్లున గభీర విలయబ్దులోని గప్పిన గతి అయ్యి భరధ పదాతి తతిపై రభసంబుగ గప్పే బహుతురంగ దళంబుల్ గంభీరాలైన ప్రళయకాల సముద్రాలు ఎక్కువగా ముల్లోకాలపై నిండగా కప్పిన విధంగా అనేక రకాలైన గుర్రాల దండులు పదాతి దళాలు సమూహంపై వేగంగా కప్పి ఇట్లు అపార పౌరంగిక వీరులు ఒండరులంతా మహాఘోర యుద్ధంబు చే కరులు కరంబులు రదనగత్తరములున్ తెగి తొల్లి తూలగా అరదముల స్వసూత రధికాన్విత ముక్కరి నుగ్గు నూచగ త్వరగ రథంబులాస్పికుల తోడన అడ్డుములు త్రవ్వి దారుణిన్ వరగ పదాతి వర్మములతో గడిఖండములై వెడన్ ఏనుగులు తొండాలు దంతాలు శరీరాలు మొదల కూల రథాలు గుర్రాలతో సారథులతో రధికులతో అక్కడి బలం నశించి పిండి గుర్రాలు రథాలు తమతో పాటి నడుములు తెగి కూలగా కాల్బంటులు కవచాలతో ముక్కలై సావగా ఆసురముగ నాస్తికుల అసాసులు మునుమిది భయంకరాకారముతో వ్రేసిరని నాకు ఉలుఠితము చేసిన క్రియ నొడ్డవనము శరములు డొల్లెన్ యుద్ధంలో రాక్షసులు క్రూరంగా వరుసబెట్టి శంకరాకారాలతో భయంకర ఆకారాలు ఆస్తికులను కొట్టారు. దేవతలు కోత కోసిన విధంగా శత్రువులను తలను నరికి పారేశారు. అంత అనంత పదాది బలంబులు పరమ సంరంభంబులు పేచి కాంతాంతక సంతానంబుం పోలి కోపోద్రేకంబునన్ కోలు మసంగ్ కాల్బడ్డ సైన్యాలు విజృంభించి ప్రళయ సమయంలో ఉండే యమ సమూహంలా కోపంతో అతిశయించి త్వరగదళంబులుండవసి తూల రథంబులు పెల్లగిల్ల సింధుర ఘటలోడ కాల్బలము త్రోచి చలింపక మర్బలంబుల త్వరగదళంబు వండవిసి తూల రథంబులు పెల్లగిల్ల సింధుర పటలోడి పార అని దోలుతు కాల్వురు దాకి తత్తలన్ శత్రుసేనలు గుర్రాల దండు చెదరిపోగా రథాలు పారిపోగా ఏనుగుల గుంపులు పారిపోగా రథాలు వదిలిపెట్టి రథాలు పగలగా ఏనుగుల గుంపులు పారిపోగా కాల్బలం త్రోచి చలించక రెండవ పక్షంలో కాల్బంటులు గుర్రాలు సేనలు చెదిరి చలిస్తుండ రథాలు పెల్లగిల్లినట్లుగా ఏనుగుల గుంపులు పారిపోయినట్టు యుద్ధంలో చేస్తూ మూర్కొన్న ఒండరులం గడవంగ నార్చుదు ఉగ్రబాణ సమూహ ఒక్కండు తప్పక గెల్వ నెమ్మయి కోలకు చొచ్చి కోదండ కౌసలం ఏర్పన్ రథదంతి వాజి భటావళి పుండు మాగుడుగాక చేసిరి భూరి వీర ధనుర్ధరుల్ బాగా వీరులైన విలుకాండ్ ఒకళ్ళనొకళ్ళు మించుతూ ఆరుస్తూ ఉగ్రబాణ సమూహాలు ఒక్కటి తప్పకుండా ఏ విధంగా అయినా గెలవటాని బాణాలకు పూని వింటి చేత ఏర్పడిన రథ గజ త్వరగ పదాతి వర్గాన్ని పుండు మిగలనట్లుగా కొట్టెవతలపై బిర్రట నెమ్మనం బయలు పెర్కట లేచి
మెట్టిలేచి అంబట్టి అర్జనంబుడు అపార భుజాబల గర్వమేర్పడ గిట్టిన పల్విడిన్ పొడవి కీచడగించుయు పేర్చి ఆర్చుజన్ జట్టిగా వీరులై దురము చేసిరి కైపున నీతకారదిన్. యుద్ధంలో బల్యాల వాళ్ళు ఔద్ధత్యం నశించేటట్లుగా ఏ విధంగా అయినా గెలవటానికి భయపడేట్లు వచ్చి లేస్తే బంధిస్తూ డాలులతో అధిక బహుపరాక్రమాలు గర్వపడేటట్లుగా సమీపించగా బలాత్కారంగా పొడిచి చంపి అతిశయించి ఆరుస్తూ మల్ల యుద్ధ వీరులై కోపంతో యుద్ధం చేశారు. కడ కొంతలంబున కొనిబడి బొడిచెరి కుంతల ధరులుగ్ర భూరి బలంబు ఏర్పడ హయ గజ భటతది పాల్వడిపడి మృగ్గబడి మిట్టిపడ రభసంబున్. బల్యాలను తాల్చేవాడు భయంకరమైన అధిక పరాక్రమం స్పష్టపడేట్టుగా గుర్రాల ఏనుగుల భటుల సమూహం ప్రోగుబడి ముందుకు పోబడి కోపంతో ఎగిరిపడినట్టు కొనబల్యాలను తీసుకొని వేగంగా పొడిచారు. కడితల యుద్ధంబుడు వెరవిడి గొండరు పంట దాగి వైసిరి పెడుతన్ కడికండములడగొని సక్కడచిన క్రియ ఉర్గురు నూచమయి పడబోరన్. ఇలా భయంకరమైన యుద్ధంలో ముక్కలు ముక్కలు అట్టకట్టి ముక్కలు వేసిన విధంగా పొడి పడేటట్లు గడిదల సూరి అనే ఆయుధంతో యుద్ధాలు వ్యాపించి ఒకళ్ళనొకరు బాగా తాకి అధికంగా కొట్టి అవయములు చక్కుజక్కన నాడెడు రూపు ఓలి ఝమ్మున ఝమ్మని కలయంగ పారు వివిధారుణ ధార పార కుప్పు కప్పున పడు మస్తకంబులు అక్కడ నిక్కడ మ్రోసి దీర్పు దివ్సన పడు అట్టలున్ కడు భయావహమయ్యే మహాహవంబునన్. మిక్కిలి ముక్కలై ఆడే రూపులు బాగుగా ఝమ్ము ఝమ్మని అంతటా పారే వివిధ రక్త ప్రవాహాలు ప్రవహింపగా గుప్పు గుప్పున పడే తల అక్కడ ఇక్కడ ధ్వనిస్తూ దిబ్బు దిబ్బున పడే ముండాలు మహాసంగ్రామంలో మిక్కిలి భయంకరంగా అయ్యారు. సరహతి బాహుమూలములు చక్కన ద్రవ్యనమానకారి సూకరములు పోలి గోల్మసగి కైపున కొన్ని మదాంధ గంధ సింధూరములు తీవ్ర దంతములు దూర రయంబున ఒత్తి ఎత్తి జర్జితముగా వడిన్ పొడిచి చంపే మహాజి భయంకర ఆక్కులు. బాణాల దెబ్బచేత శత్రువీరుల సంకలు ముక్కలుగా తెగగా మదంచేత కళ్ళు కానని కొన్ని మతేభా మహాయుద్ధంలో భయంకరాకారాలతో వదలక ఆదివరాహంలాగా విజృంభించి కోపంతో తీక్షణాలైన దంతాలు చొచ్చునట్లుగా వేగంగా గుర్చి ఎత్తి తూట్లు పడేటట్లుగా వడిగా పొడచి చంపే పడి నెయ్యి భములు ప్రతి ముఖమగ ఒక డాడనేయనది మొగది తిరుగంగన్ పడుటయు బెడక మునన వెలువడి శరముగినేసి ఆర్చు వాణిని తాకె. ఒక వీరుడు వేగంగా చేరి ఒక ఏనుగును అభిముఖమై విజృంభించేటట్లుగా బాణంతో గుచ్చుకొనేట్లుగా కొట్ట. ఆ ఏనుగు పెడమొగం పెట్టేటట్లుగా పడగా ఆ బాణం దాని పృష్ఠభాగం నుండి వెలువడి ప్రయోగించి ఆర్చువాడిని ఎవడు వేశాడో వాణ్ణే తాకి కోలగతి నడచి ఎత్తిన కేలుగి దిగి అలుగుతోన కే వెగసిబడింతూలే జల వాయసంబా వాలపు గరిచి కొని దివికిబడి నెగయు క్రియను. బాణం పోయే మార్గంలో నడిచి ఎత్తిన చెయ్యి బాగా తెగి బాణంతోనే చెయ్యి ఎగిరి నీతి కాకి
వాలుగను నోట కరచుకొని ఆకాశానికి వేగంగా ఎగిరే విధంగా వడిగా చలించిపోయి కరములు నెవ్విన బండలుగా రాసి కరతు గని రౌద్రగది అనిమేషోత్కలము తెగబడ ఒక్కడు సొరవాగిని దరియు కొమ్ము తోరయు బోనెన్ ఒక రాక్షసుడు చేతులు తెగిపోగా చేతి కత్తిని దంతాలతో కరచుకొని భయంకరమైన విధంగా దేవతా సమూహం తెగేటట్లుగా దేవతల సేన చేయగల చేపల సమూహం తెగేటట్లుగా ఆకాశ గంగను తాటే కొమ్ము సొరచేపతేట దాడికి పరిగెత్తాలి. ఎమ్ము దిగిసి ఏసి అది ప్రతివీరమై తాగకుండమున్న వీకదని వెరికి కొని రయమున పరచిరిపుడు ఒడిచే అమ్ము కంటే మున్న అలుపు దాకా ఒకడు బాణాలకు ఆకర్షించి ప్రయోగించి అది శత్రువీరుని శరీరంలో తాకటానికి ముడిపే ఉత్సాహంతో చొరకత్తి పెరుకొని వేగంగా పరిగెత్తి అమ్ము కంటే బాణం కంటే ముందే కత్తి తాకునట్లుగా శత్రువును పడి కడకి కోదండధరుడేయ గదన భూమి కరిహయానీక భటుకోటి తరతరంబు వెరయ సాయకములు దాకి కరులు దోచే ఉద్దికాయలు మాటిడ్డ మాట్టివోలే వెలుకాడు బాణాలను పూని బాణాలు ప్రయోగించగా యుద్ధ భూమిలో ఏనుగుల గుర్రాల సమూహం భటుల సమూహం క్రమంగా నిండుగా బాణాలు తగిలి మద్దికాయలు తగిలించిన విధంగా బాణాలకు రెక్కలు కలపడు కరిఘటముల మీద నలుగడ వరుసన వడి దాకి భిండి వాలములొప్ప గిరివర తటముల నోలిన పులి నమడులు కలయనెరుగు పొలుపులు బోలెన్ భిండి వాలమనేటువంటి అస్త్ర విశేషం గల ఏనుగుల గుంపుపై 4 దిక్కుల నుండి వరుసగా వేగంగా తాకి కొండ దరియలో క్రమంగా పురివిప్పిన నెమళ్ళు బాగా ఆడినట్లు అనిపించి కుంతలములు బిట్టు నెరకుల గొన్న కొందరొదరి బిట్టేసి రుడు గణపదవి తాక సెరవు లేక అని అరిమి సచ్చిన ఫలమున పొంది తోడన దివికేగు పొలుపు పోలే కొంతలాలు గాఢంగా మర్మస్థానాలకు తాకగా కొందరు విజృంభించి ఆపదలేక యుద్ధంలో ఎదుర్కొని చచ్చిన దానికి ఫలంగా బొందితోనే స్వర్గానికి వెళ్ళే విధంగా ఆకాశం తాకేట్టుగా ఈ దెబ్బలు కొట్టారు. తాళగతి ముడిచి ఇరువురు ఓలములే కలువులుచ్చి ఉరమున గదియన్ కీలించి ఉన్న భంగిన వ్రాలిని మునుపెక్కులించి వచ్చిన వీరులు ముందు అనేకమైన మాటలు వచ్చిన వీరులిద్దరు తాళాలనే మల్లబంధ విశేషంతో పొడిచి మరుగులేక బాణాలు భేదించి రొమ్మున కూడేటట్లుగా తగిలించి ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే నేల వాలిపోయి క్రయిలతోడన పొదినట్టు కూడినట్టు పొడిచి కడ కొంత కబుల పడరి భటు పక్షములతోన గిరుడుర్వి బడిన కరణ్ గరులు ఘోరాజిబడియే పక్కెరల బోలే ఆ భయంకర యుద్ధంలో గుచ్చుకునే సాధనాలతోనే సాధులు పాడిన విధంగా పొడిచి భటులు కొనబల్లాలతోనే రెక్కలతోనే కొండలు నేలపై పడిన విధంగా ఏనుగులు తొడుగులతోనే నేలపడి బోరన నెగయ నిభ కుంభారుణ ధరాలి మౌక్తి కావలి తోడన్ దారక ఘనయుత సంధ్యాధరాధర భాది గగన తలము బర్వెన్ భూరుమని పైకి లేచే ఏనుగు కుంభస్థలంలోని రక్త ప్రవాహాల వరుస ముత్యాల వరుసతో నక్షత్రాల సమూహంతో కూడిన
సంధ్యాకాలపు మేఘం విధంగా ఆకాశంలో వ్యాపించి దూరమున పటు చక్రాగతి కర సహితము శరము ద్రవి క్రక్కున నెగసన్ కరముల రాహు దివాకరు బట్టగా నభము కెగయు గతి పులు పెసగన్. యుద్ధంలో తీవ్రమైన చక్రాహతి చేతులు కూడా శిరస్సు తెగి శీఘ్రంగా ఎగురుతూ చేతులతో రాహు సూర్యుని పట్టుకోవడానికి ఆకాశానికి ఎగురుతున్నట్టుగా అనిపించి శరహతి శరముడు తెగి పొరి దివి కగసి ఎగసి భువి దొరగే భయంకర లీల దాగిను నృత్యరతిన్ తలలూద అట్టలాడిన భంగిన్. పిశాచ స్త్రీలు నృత్యాలలో ఆసక్తితో తలలూసగా మొండాలు ఆడిన విధంగా బాణాల దెబ్బతో శిరస్సులు తెగి మాటికి ఆకాశంలో ఎగి భూమిపై పడ్డాయి. శరహతి తల తెడిపడి అంబరమున కెగయుట అత్కబంధము సెగసెన్ శరము తెగిపోక కోపక పరవశమున పట్టుకొనగ పారిన భంగిన్. బాణం దెబ్బతో తల తెగిపోయి ఆకాశంలోకి ఎగరగా ఆ మొండెం కూడా శిరస్సు తెగిపోవటానికి సహింపక పట్టుదలతో దాన్ని పట్టుకోవటానికి పరిగెత్తిన విధంగా ఎగయు శిరంబులు నభమున కుగి కమ్మెడు రక్త జలం లొలుచు భూమిపై మగుడు చూడ కడు రంగుగా ఓలిన రాటనమున గుండ్రల పోలెను తెగిపోయి ఎగిరే తలలు ఆకాశానికి బాగా వ్యాపించే రక్తపు ఏరులు కారుస్తూ రక్తమని నీళ్లు కారుస్తూ బాగా రాట్నంలోని రాట్నపు గుండల్లాగా విక్కిరి పొంపుగా భూమి మీద పడుతున్నాయి. విరిగిన అలువుల తునియన్ మెరచుదు దివి కగయ తొడిగి మింటికి వడి పుంగెరగిడి వీరుల వెనుసరి ఎరుకలుగని క్రమ్మరింప ఎగయు విధంబున్. విరిగిపోయిన బాణాల ముక్కలు మెరుస్తూ ఆకాశానికి వేగంగా పొంగి ఎగసడే వీరుల వెన్నాడి రెక్కలు పట్టుకొని మరలింప ఎగిరే విధంగా ఆకాశంలో ఎగరటం ప్రారంభించాయి. బరులు రెండు త్రవ్వి పార్శ్వములకు తీరబారి తోడ నొప్పే భటుడు దివి ఇంద్రసతుల కూడా ఎరకల తోడ ఎరగిపోవదునున్న తెరగపో ఒక భటుడు రెండు ప్రక్కలు తెగి అవి రెండు వైపులను నిలిచిపోయి ఇంద్రుడి స్త్రీలను పొందుట రెక్కలతోనే స్వర్గానికి ఎగిరిపోతున్నట్టుగా తోలును నెత్తురున్నెరచిన తోవతరాగతి పోయి మేను కంకాలము త్రిక్కి చేతన శిఖండము కత్తిగ బట్టి నల్గడను వ్రేలడు వ్రేపురెత్తిపై వ్రేలుట దానటు వ్రాల నైచి వేతాళుడు ఓలె నొల్చెనొక దండి మహాజి భయంకరాకు. ఒక గొప్ప వీరుడు మహాయుద్ధంలో బాణాల దెబ్బ చేత తోలు నెత్తులు మాంసంతో పాటే నశించి శరీరం అస్థి పంజరం మాత్రమే మిగిలి కత్తి ముక్కను చేత గట్టిగా పట్టుకొని నాలుగు దిక్కులను వ్రేలాడే ప్రేగులనెత్తి వ్రాలవైసి పిశాచంలాగా భయంకరంగా కనపడు తరిమి పెనచిన విడుద కొంతముల మీద శర విఖండిత యోధ మాంసములు నిండి ఒప్పే బందిరి బొచ్చి ఒప్పు గండ రెండు గట్టిన విధమున బండనం. యుద్ధంలో శత్రువులపై పడి మెలేసి పట్టుకొని పొడవైన బల్లాల మీద అమ్ముల చేత ముక్కలు చేయబడిన వీరుల మాంసాలు నిండి ఉప్పులో ఉరేసిన మాంసము ముక్కల పందిరిపై ఎండబెట్టిన విధంగా ఎగసియాడు కదబంధము నింగిగప్ప పడిన కొనసంబులోని పొడమి గప్ప వెలయ నిరువాగు పొరిపరి నరి పొడువ దివియు భువియు
శవముల తిట్టులయ్యి. రెండు పక్షాల నిండుగా మాటి మాటికి విజృంభించి పొడుచుకొంటే ఎగిరి ఆడి ముండారు ఆకాశంలో కప్పుదు. క్రింద పడిన శవాలు భూమిని కప్పగా ఆకాశాన్ని నేలను శవాల పురోవు చేశారు. కిక్కిరిసిన శవములు ఒక్కెడ అడియబడియంగనోపకబడి బల్దిక్కులకు ఎగసను అన అక్కజముగ నెగసి అట్టులాడుతునుండెన్. కిక్కిరిసిన శవాల ఒకచోట నడువబడి ఉండక అదమబడి ఉండక చాలక వేగంగా అనేక దిక్కులకు ఎగిరిపోయినట్టుగా మొండాలు ఆశ్చర్యంగా ఎగిరెగిరిపడు. శిరము డ్రెస్సి నడిన పడిన సూర్యు మార్చిన విధముష్టి విలువ కాడినొక్క వీరభటుడు ఈల గ్రద్ద ఓరి ఓలగాలు విరి అంబరంబున కెరగి ఆడినట్టు నోట కాలు విరిగిన ఈల గ్రద్ద ఆకాశంలో ఎగిరి ఆడిన విధంగా వీరుడైన ఒక సైనికు శరస్సు తెగి పడిన జ్వరకత్తితో ప్రతిఘటించిని పిడికిలి విడవకుండా యుద్ధం వరంత ఉరు తరతముడు వద్భట వరునట్టు విభంబు శరము వడి నదికి బలోత్కరముగ ప్రతి వీర భంగ్యంకుడే యుద్ధంబు చేసే గణపతి బాగా పెద్ద శరీరం కలవాడైన ఒక వీరశ్రేష్ఠుడి మొండెంపై ఏనుగు తల వెంటనే అదుక్కొని బలాధిక్యం చేత గజానుడిలాగా శత్రువీర భయంకరుడై యుద్ధం చేసి త్వరగంబు అట్టపై అరు శరమును నరువట్ట త్వరగ సిరిమదికి వడ పురుష మృగంబుతో కిన్నరులోగి లొగి పోరాడు క్రియ రణంబున నొప్పెను. గుర్రం మొండంపై నరుడి శరం నరుడి మొండంపై గుర్రపు తల వెంటనే అదిక్కొని అశ్వముఖం నరశరీరం నరముఖం అశ్వశరీరం కల కిన్నెరులా దేవయోని గిన్నెరులాంటి దేవయోని విశేషాల అన్నట్టుగా పురుషులతో గజ త్వరగాది మృగాలతో పోరాడే విధం యుద్ధంలో కలప ముక్తక బంధములకు భూముక్తక బంధముల వల ఒగి కరమ్ము మహారక్తార్ద్రాంబర తలమున రక్త ఆర్ద్రాంబర తలముండు రణరతుడు పాడెన్. విడిచిపెట్టినబడిన సంసారాది బంధాలు కల నేలపడిన మొండాల నుండి అధికంగా కారిన రక్తం చేత తడిసిన ఆకాశ ప్రదేశంలో రక్తంతో తడిసిన వస్త్రాల దేహాలు గల యుద్ధ ప్రియుడు ఆడాడు. తర్వాత ఏం జరిగిందో రేపు